హలో ఫ్రెండ్స్, దేవరకు సంబంధించి దేవర మీద ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుంది, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, సో దేవర మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. స్పాయిలర్ అలర్ట్ అన్నమాట. సో మూవీ చూసిన వారు మాత్రమే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి మ్యాక్సిమం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం మూవీ. సో ఫస్ట్ వరల్డ్ బిల్డింగ్. కొరటాల శివ గారు ప్రీవియస్ మూవీ ఆచార్య ఆయనది. సో ఆచార్యకి దేవరకి ఎంత తేడా ఉంది వరల్డ్ బిల్డింగ్ లో. సో అక్కడ పాదఘట్టం అది ఇది అని చెప్పారు, కానీ అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మీరు విజువల్ గా చూసుకున్నట్లయితే, విజువల్ గా అయినా స్టోరీగా అయినా దాని బ్యాక్డ్రాప్ వేరే లెవెల్ ఉందని నాకు అనిపించింది కంపేర్ టు ఆచార్య. సో ఇట్లాంటి బ్యాక్డ్రాప్ మళ్ళీ మళ్ళీ చూడలేం కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు దేవర వాళ్ళ పూర్వీకులు ఆ స్టోరీ ఏదైతే ఉన్నా నాకు చాలా స్ట్రాంగ్ అనిపించింది. సో నెక్స్ట్ సీజే విషయానికి వస్తే, అసలు ఆ షార్క్ సీన్ వచ్చినప్పుడైనా ఆ ఓషన్ అయినా కూడా చాలా బాగా చూపెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు గ్లిమ్స్ లో ఒక షాట్ ఉంటుంది, ఇట్లా ఫుల్ మూన్ హాఫ్ మూన్ ఫుల్ మూన్ చేస్తాడు. సో అదైనా సో ఎవ్రీథింగ్ గ్రాఫిక్స్ కన్నా అయితే తగ్గేదే లేదు అన్నట్టుగా చూపెట్టారు. ఇది చాలా మంది చెప్పారు, అంటే వాళ్ళే చెప్పారు ఇంతకుముందు ఇట్లాంటి విజువల్స్ అయితే మీరు చూస్తుంటారని చెప్పేసి. బహుశా అదే నిజమైంది నాకు అనిపించింది నాకైతే. సో అది చూస్తున్నప్పుడు ఒక హాలీవుడ్, అంటే విజువల్ గా చెప్తున్నా, హాలీవుడ్ రేంజ్ అట్లా ఆ రేంజ్ అయితే అనిపించింది. అంటే ఆ డార్క్ థీమ్ ఏదైతే ఉన్నదో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారని నాకు అనిపించింది. నెక్స్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ అంటే అనిరుద్ధ్ ఇచ్చి పడేసిండు, ఏం బీజం కొట్టిండు అసలు. నిజంగా హాలీవుడ్ మూవీకి కొట్టినట్టు కొట్టిండు. హాలీవుడ్ మూవీ బీజం ఏదైతే ఉన్నదో సో దానికి ఏమాత్రం కూడా తగ్గదు అన్నట్టుగా కొట్టిండు అన్నమాట. సో నాకైతే చాలా బాగా పిచ్చిగా నచ్చింది. ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్ అయినా, ఇంటర్వెల్ అయినా, క్లైమాక్స్ లో ఒక ఎలివేషన్ వస్తుంది మీకు ప్రీ క్లైమాక్స్ లో. సో అక్కడ ఉంటది నెక్స్ట్ లెవెల్ కొడతారు అసలు. నాకు చాలా బాగా నచ్చింది. ఎంట్రీ అయితే ఇంకా అదర్స్ అనిపించింది. సో ఇది అనిరుద్ధ్ విషయానికి వస్తే, తనైతే 100కి 120% న్యాయం చేసిండు మూవీకి. నెక్స్ట్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్ అన్నమాట. సో అందరినీ వెనుకుడిని నడిపించేది ఎన్టీఆర్ అన్ననే. చాలా అసలు ఆ రోల్లో ఇంకెవరిని మనం ఊహించుకోలేము. దేవర వర రోల్స్ లో అయితే టూ డిఫరెంట్ రోల్స్. సో ఒకదానితో ఒకటి అంటే కంపేర్ చేయలేము మనం. సో అట్లా చూపెట్టిండు అన్నమాట డైరెక్టర్ అయినా, తను అట్లా యాక్టింగ్ చేసిండు. సో అది మ్యాటర్. అయితే నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్, తన యాక్టింగ్ అయితే ఈరుగా తీశాడు. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ అయితే మ్యాచ్ చేసిండని పక్కా చెప్పుకోవచ్చు. తన అంటే ఒకరికొకరు పోటీ పడి నటించారు అన్నమాట మూవీలో. ది బెస్ట్ యాక్టర్స్ అంటే వీళ్ళిద్దరు, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ అన్న. సో వీళ్ళిద్దరు అయితే చాలా బాగా యాక్ట్ చేస్తారు. అండ్ దాంతోపాటు సైఫ్ అలీ ఖాన్ బైరా రోల్ ఏదైతే ఉన్నో దాన్ని చాలా బాగా రాసుకున్నాడు అనమాట డైరెక్టర్ అయితే. ఆ క్యారెక్టరైజేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. తనకు కొట్టిన అనిరుద్ధ్ బీజం తనకి కుడతాడు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ బీజం అయితే, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ. రత్నవేల్ గురించి మాట్లాడాలి. అసలు ఆ షార్క్ సీన్ వచ్చినప్పుడైనా, అండర్ వాటర్ సీన్లోనైనా, అండ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది ఫైట్ సీను, అక్కడ ఆ సినిమాటోగ్రఫీ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకు చూస్తున్నప్పుడు. అరే ఏంద్రా ఇట్లా విజువల్స్ అట్లా పోయి ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి. అండ్ ఆ ఫైట్ కాంపోజిషన్ కూడా ఎవరో కానీ చాలా బాగా కాంపోజ్ చేశారు. ఆ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక మైనస్ పాయింట్స్కి వస్తాం, ఓకేనా? సో ఫస్ట్ ఇది నేను చెప్పట్లేదు, అంటే కొందరు ఉంటారు కదా, సో వాళ్ళైతే ఏమని చెప్తున్నారంటే కళ్యాణ్ రామ్ గారు ఓవర్ యాక్షన్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తారంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎట్లుంటుందో దేవర మూవీ కూడా అట్నే ఉంటుంది. బట్ నాకేంటంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే కూడా నాకు దేవర మూవీ ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. సో అంటే కొందరు చెప్తున్నారు. సో అది పార్ట్ 2 చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు పార్ట్ 1లో ఏం తెలీదు. సో దాన్ని అయితే పొట్టిపారేయండి, అర్థమవుతుందా? సో ఆయన ఓవర్ యాక్షన్, ఆయన కాన్ఫిడెన్స్ అబ్బా, అది ఆయనకు అట్లా అనిపించచ్చు. ఆయన ఒపీనియన్ చెప్పిండు, అందరు చెప్పలేగా మూవీ టీము గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏ లెవెల్ అంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. కానీ సో మీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడండి, దేవరా చూడండి, అర్థమవుతుంది. దేవర పార్ట్ 2 వచ్చిన తర్వాత చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు కాదు జడ్జ్ చేసేది, దేవర పార్ట్ 2 వచ్చిన తర్వాత. సో ఓకేనా? నెక్స్ట్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఏందన్నా 15 నిమిషాల డైలాగ్ అన్నారు, సరే 2 పేజీల డైలాగ్ అన్నారు. ఆ 2 పేజీల డైలాగ్ ఏది? నాకైతే మూవీ ఎక్కడ కానరాలే. సో ఇంకోటి కూడా చెప్పిళ్ళు, జాన్వీర్ కపూర్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉన్నదో సో తనది సెకండ్ పార్ట్లో ఎక్కువగా ఉంటుందని. సో అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ మూవీ అనుకోండి,
కేజీఎఫ్ లో రీనా క్యారెక్టరైజేషన్ ఎంత తక్కువ ఉంటుంది, సో అట్లానే కేజీఎఫ్ 2 లో ఎంత ఎక్కువ ఉంటుంది. సో అది మెయిన్ కీ అనమాట. సో అట్లా ఉండే ఛాన్స్ అయితే ఉన్నది. మెయిన్ మైనస్ ఏంటంటే ఈ మూవీలో లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉన్నదో సో అది చాలా ల్యాగ్ ఉంటుంది. అంటే దాదాపు 45 మినిట్స్ పెట్టిల్దాన్ని, 15 minutes లో కంప్లీట్ అయ్యేది 45 minutes. ఎవరు చూస్తారు, హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. సో అది మెయిన్ మైనస్, అది ఎవరికి నచ్చట్లేదు. సో దాంతోపాటు ట్విస్ట్ ఎవరికి ఎక్కలేదు, నాకైతే ఎక్కింది. ప్యూర్ ట్విస్ట్ లెక్కనే ఉంటుంది. దేవరా చనిపోయాడు అని చెప్పేసి ట్విస్ట్ ఇస్తారు, ఓకే అది బాగుంది. సో దాని తర్వాత వరాన్ని చేస్తున్నారు అని చెప్పేసి కూడా బాగుంది. నాకు ఎక్కడ నచ్చలేదు అంటే విగ్ తీసుడు, దట్ కైండ్ ఆఫ్ దేవరా వచ్చి తర్వాత చచ్చిపోయి ఉంటే అది చూపెట్టకపోతే అయిపో అనిపించింది. కానీ బట్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ చెల్లి ఉంటది, వాళ్ళ చెల్లని ఏదో ఏడిపించారని చెప్పేసి దేవర కొట్టడానికి పోతాడు. అప్పటిదాకా అమాయకుడుగా ఉన్న దేవర తనని ఎలా కొట్టడానికి పోతాడు అంటే తనకు అప్పటి నుంచే హింట్ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. అంటే ఇప్పుడు దేవర ఒకటేసారి కొద్దిగా కోపం తెచ్చుకుంటాడు అనమాట. సో అది ఎట్లా కనెక్ట్ చేసాను అంటే ఇప్పుడు తను వాళ్ళని కొట్టడం ద్వారానే సముద్రంలోకి పోతాడు. సో అక్కడ ట్విస్ట్ రివీల్ అవుతుంది మనకి, ఓకేనా. సో వాళ్ళ అమ్మ వస్తుంది, అందుకనే సముద్రంలో పోయిందని చెప్పేసి. సో అప్పుడు ప్రకాశ్ రాజ్ స్టోరీ చెప్తాడు, ఓకేనా. నాకు ట్విస్ట్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. అక్కడ పడే బీజమైన విజువల్స్ హాలీవుడ్ కి తక్కువ కాదురా అనిపించింది. ఇటొకత్తి తను ముసుగేసుకొని నిల్చుంటాడు, తన ముందు ఫైర్ వెనుక ఫైర్, విలన్స్ అందరూ తనను చూస్తూ భయపడుతూ ఉంటారు. అది మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. సో నాకేమనిపించింది అంటే ఇది నిజంగా దేవరావు వస్తే బాగుండు అనిపించింది. దేవరావు చనిపోయకపోతే బాగుండు అనిపించింది. అండ్ దాంతోపాటు ఆ సీన్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ కాగానే దేవరావు సముద్రంలో దిగుతాడు, అంటే వాళ్ళని చంపడానికి. సో ఇట్లా నాకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు స్టార్టింగ్ లో, ఇట్లా ఎక్స్ అని చెప్పేసి. అది ఎందుకు రిలీజ్ చేసినా అర్థం కాలే. అప్పుడు అర్థమైంది ఆ గీగుడు ఏంది, నాకైతే నచ్చట్లేదు. సరే దేవర పనిష్మెంట్ ఇస్తాడు, ఇట్లా వాడిని కుంజరాన్ని తీసుకొని వాడి భయం ఆ రక్తంతో బయటకు పోవాలని చెప్పేసి ఒక పనిష్మెంట్ ఇస్తాడు, జస్ట్ అంతే. దాని తర్వాత మనోడు వర అందరి గీకుడేనా, ఎక్స్లు పెట్టుడేనా, అదేం పనిష్మెంట్ నాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఎట్లాగో అంటే వాళ్ళు స్ప్రో కోల్పోతారు కావచ్చు మేబీ. చాలా మంది ఏంటంటే వాళ్ళని చంపేశారని అనుకుంటాడు కానీ చంపేయాడు, అక్కడ జస్ట్ పనిష్ చేస్తాడు. సో ఎందుకనంటే వాళ్ళలో భయం కనబడాలి. కానీ లాస్ట్ కూడా తను కూడా గీసుకుంటాడు, అది కూడా నాకు నచ్చలేదు. అబ్బా ఈ పనిష్మెంట్ ఏదో ఉన్నదో అది నచ్చలేదు. డైరెక్ట్ చంపేసి డైరెక్ట్ సైఫల్ అకౌంట్కి ఎదురు పోతే ఎట్లుంటది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది సీన్. అయితే నాకు అనిపించింది ఇట్లా చేస్తుంటే. ఇది అయితే నచ్చలేదు. ఈ పోర్షన్ జస్ట్ 5 minutes కూడా ఉండదు, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. లాస్ట్కి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఆ బీజేమైనా అంటే కొడుకు తండ్రిని చంపడం, అది నాకు బాగా నచ్చింది. సో ఇవి మెయిన్ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. మూవీ ఫ్లాప్ అంటారు. ఫ్లాప్ ఆ మూవీ నిన్న ఎంత వచ్చినాయి తెలుసా, 243 కోట్లు వచ్చినాయి. అంటే 2 రోజులకు కలిపి చెప్తున్నా, 172 కోట్లు 76 కోట్లు ఏమో సంథింగ్ వచ్చినాయి. సో మొత్తం 243 కోట్ల దాకా వచ్చింది మూవీ. ఫ్లాపా? సో ఇది కాదు, అర్థమైందా మీరు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది. ఎక్కడ అంటే లవ్ స్టోరీ అండ్ అక్కడ ఆ పోర్షన్, ఆ ఫైట్ సీన్ ఏదైతే ఉన్నదో అది ల్యాగ్ అనిపించింది తప్పించి ఇంకేది ల్యాగ్ లేదు. మూవీ మాత్రం ఎక్స్ట్రానరీగా ఉంది, చూసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాత రివ్యూలు విని మోసపోకండి, అర్థమవుతుంది. ఇప్పుడు నా రివ్యూ అయినా మంచిగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూడండి. ఇప్పుడు నెగిటివ్ రివ్యూలో ఏం చెప్తారంటే చూడకండి అని చెప్తారు, అది ట్రై చేయకండి, చూడడానికి ట్రై చేయండి మూవీ అయితే. సో ఇది ఓవరాల్ గా నేను చెప్పదలుచుకున్నది అయితే మీకు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.